అరే వీళ్ళిద్దరు బానే ఉన్నారా సన్నాసిన కొడుకుల్లారా. వాడికి బెట్టింగ్ యాప్ల్లో నుంచి పైసలు రాకపోతే వాడెవడు బ్రో అసలు? వాడనేవాడు ఎవడికి తెలుస్తుంది చెప్పు? వాడు ఒక యాప్ ప్రమోట్ చేయడానికి వాడికి ముందు ఇస్తారు. ఇంత అమౌంట్ ఇస్తారా ప్రమోషన్స్ కి? ఇంతకంటే ఎక్కువ ఇస్తారు బ్రో. ఒక పెద్ద యాప్ అనుకోండి 8 lakhs వస్తుంది, చిన్న యాప్ అనుకోండి 5 lakhs వస్తుంది ఫర్ మంత్. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా? రండి ఎలాగ ఎర్న్ చేసుకోవాలో నేను చూపిస్తానని చెప్పేసి ఎలా వచ్చేసి ఒక డెమో అకౌంట్ చూపిస్తారు చూసినారా? ఒకసారి ఉందా మీ దగ్గర అది? నానా డెమో అకౌంట్ ఇవ్వు. ఏంటిది పెద్ద ఎలా దేవుడు అయిపోయాడా ఏంటి? ఇట్స్ మీ పవర్ అనేది పెద్ద బ్రాండ్ అంటున్నాడు. నాన్న ఏమంటున్నాడు తెలుసా? ఇట్స్ మీ పవర్ బ్రాండ్ లేకుండా 7 వచ్చింది అది అసలు అంటున్నాడు నాన్న కాల్లో. మీరు 10,000 కాదు బ్రోతో 1,00,000 రూపాయలు వేపిరా, 2 లక్షలు వస్తారు బ్రోకి. ఇప్పుడు డ్రా చేసుకుంటాడు. 50K పెడుతున్నా మేడం. స్క్రీన్ రికార్డ్ అవుతుందా? నాన్న ఇప్పుడు నువ్వు అన్నకి 10 లక్షలు ఇవ్వకపోతే మాత్రం నేను నీతో మాట్లాడు ముందే చెప్తాను. నువ్వు అన్నకి 10 లక్షలు ఇవ్వాల్సిందే. వంశీ ఇంటికి వెళ్ళి వంశీ ఇల్లు ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా వాడికి అన్ని లక్షలు వస్తే ఫస్ట్ వాళ్ళ మమ్మీకి డాడీకి ఒక మంచి కొంప కొంటాడు. పిచ్చోళ్ళు అని మీరన్నా చెప్పండి. నేను చెప్తే అమ్మో మా హెచ్పి పవర్ ని మాకు దూరం చేయడానికి చెప్తుందమ్మా ఏమా అంటారు వాళ్ళు. అరే వీళ్ళిద్దరు బానే ఉన్నారా సన్నాసిన కొడుకుల్లారా. అనవసరంగా నా మీద పడి ఆడవడం మానేయండి. వీళ్ళు బానే ఉన్నారు, కాకపోతే సోషల్ గా కలిసి లేరు అంతే. ముందులాగా ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసేంత ప్రైవసీ వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళు లీగల్ గా ఒక నోట్ రాసుకున్న దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది వీళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో మాట్లాడుకోకూడదు, ఒకళ్ళు వీడియోలు చేసుకోకూడదు అని చెప్పి వీళ్ళు రాసుకున్న ఒక లీగల్ డాక్యుమెంటేషన్ లో ఉంది. అది రిటర్న్ స్టేట్మెంట్ అది. అందుకే వాళ్ళు సోషల్ గా కలిసి లేరు, కానీ వాళ్ళు కలిసే ఉన్నారు, వాళ్ళు బానే ఉన్నారు. అండ్ వెరీ సూన్ వాళ్ళిద్దరు కలవబోతున్నారు అన్న స్టేట్మెంట్ ఇప్పుడు మీకే ఇచ్చారు కదా. సో నేను ఎలా రెస్పాన్సిబుల్ అవుతాను బ్రో ఈ థింగ్ కి? ఇప్పటికీ నేను బ్లేమ్ తీసుకుంటున్నాను బ్రో. ఆల్మోస్ట్ 7 months దాటేసిందా. వాడు బానే ఉన్నాడు మొగోడు, ఆ బెట్టింగ్ యాప్లు చేసుకుంటూ. వాడికి బెట్టింగ్ యాప్ల్లో నుంచి పైసలు రాకపోతే వాడెవడు బ్రో అసలు? వాడనేవాడు ఎవడికి తెలుస్తుంది చెప్పు? మీకు క్లియర్ గా చెప్పినా కదా, క్లియర్ గా చెప్తున్నా. వాడు ఒక యాప్ ప్రమోట్ చేయడానికి వాడికి 8 లక్షల నుంచి 10 లక్షలు ముందు ఇస్తారు యాప్ వాళ్ళు. అది కూడా తన ఆధార్ కార్డు మీద ఉన్న అకౌంట్ లో డిపాజిట్ చేయరు డబ్బులు. 6 నుంచి 8 అకౌంట్స్ అడుగుతారు. ఒక్కొక్క అకౌంట్ లో 70,000 నుంచి 1 lakh వరకు డిపాజిట్ చేస్తారు. అది కూడా ఇండియన్ సర్వర్ నుంచి కాదు. ఎందుకు? జనాలను మోసం చేయడానికి. ఆబ్వియస్లీ. ఇంత అమౌంట్ ఇస్తారా ప్రమోషన్స్ కి? ఇంతకంటే ఎక్కువ ఇస్తారు బ్రో. నా ముందు 2 పేమెంట్లు తీసుకున్నాడు వంశీ. మా సాంగ్ షూటింగ్ అయిపోయిన తర్వాత మా సాంగ్ షూటింగ్ కి ఫటాఫటా ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు మీరు? మధ్యలో ఒకళ్ళు ఉన్నారు ఈశ్వర్ బ్రో అని చెప్పేసి 82 లాటరీనో ఏదో యాప్ తీసుకొచ్చారు. ఆయన అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చారు. స్పాట్ లో కొడితే రైట్ అవే షూట్ కి వెళ్ళాం మేము. మీకు గుర్తుందా లేదా? నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలోనే మీ ఇంటర్వ్యూలోనే చెప్పాను బ్రో, నాకు షూట్ ఉంది అన్నాగా 1 day ముందు కూడా నాకు టైం ఇవ్వలేదు. ఇప్పుడు 8 o'clock కి నాకు చెప్పాడు మనం ఎర్లీ మార్నింగ్ 2 o'clock కి స్టార్ట్ అవుతున్నామని చెప్పి. కాస్ట్యూమ్స్ లేవు, ఏమీ లేవు, నా దగ్గర ఏం సెటిల్ అవ్వలేదు. ఇమీడియట్ గా చెప్పాడు, ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలన్నాడు. ఎందుకంటే వాడికి అప్పుడు పేమెంట్ పడ్డది. అంతకన్నా ముందు సంపాదించినవి ఉన్నాయి కదా? అంతకంటే ముందు సంపాదించిన ఎప్పుడో గాల్లో కలిసిపోయినాయిగా. ఎక్కడికి ఏమో ఎవరికి తెలుసు, అప్పుడు నేను లేను కదా బ్రో, నాకు తెలియదుగా. అంటే ఒక్కొక్క దానికి అంటే 4-5 యాప్స్ ప్రమోషన్ చేస్తాడు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ 2-3 యాప్స్ కలిపి ప్రమోట్ చేస్తున్నాడు బ్రో. అంటే నెలకు పెద్ద యాప్ అయితే ఒక పెద్ద యాప్ అనుకోండి వస్తుంది, చిన్న యాప్ అనుకోండి వస్తుంది. పర్ మంత్ వాడికి మెయిన్ థింగ్. హలో, మీరందరూ మోసపోయే ఒక మెయిన్ థింగ్ ఏది ఉందంటే అది నేను ఇప్పుడు రివీల్ చేస్తా చూడండి. మీరు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా? రండి ఎలాగ ఎర్న్ చేసుకోవాలో నేను చూపిస్తానని చెప్పేసి ఎలా వచ్చేసి ఒక డెమో అకౌంట్ చూపిస్తారు చూసినారా? ఓకే, ఒకసారి ఉందా మీ దగ్గర అది? నానా డెమో అకౌంట్ ఇవ్వు. ఉందా అమౌంట్? అది అంటే ఎట్లా డబ్బులు రావా దాంట్లో బ్రో? అది ఒక AI జనరేటెడ్ అకౌంట్. అందులో ఫేక్ పైసలు వేస్తారు. అది వీడియోలో ఎలా చూపియాలంటే నేను 1000 రూపాయలు వేస్తున్నాను ఇంటూ 3 times. అంటే నువ్వు 1000 రూపాయలు వేస్తున్నావు అంటే 3 times అంటే నీకు 4000 వస్తాయి. నువ్వు దేని మీద వేసినా సరే నీకు అక్కడ డబ్బులు డిపాజిట్ అయినట్టు చూపించిద్ది. అది ఫేక్. మరి అమౌంట్ ఫేక్. అది అమౌంట్ తీసినట్టుగా చూపిస్తారు కదా. ఫేక్ బ్రో, అది AI జనరేటెడ్ కంప్యూటర్ జనరేటెడ్ అకౌంట్. అది
అందులో ఉండేది ఫేక్ పైసలు, ఆ డిపాజిట్లు ఫేక్. అంటే వీళ్ళకి ఒక్కరొక్కరికి 10 లక్షల పైన ఇస్తున్నారు ఫర్ మంత్ అంటే వీళ్ళు జనాలను ఎంత మోసం చేస్తున్నారు ఇక్కడ? మరి నన్నేం చేయమంటారు, ఎంత మోసాలు చేస్తున్నారని? నేను అదే చెప్తున్నాను, నేను మెయిన్ అని చెప్పడానికే కదా వచ్చాను ఇప్పుడు. ఇన్ని రోజుల నుంచి ఆ మోసగాడితోనే ఉన్నావు కదా నువ్వు ఎప్పుడైనా? అంటే మోసగాడు మీన్స్ నేను అనేది అంటే నాకు అతను ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి నువ్వెందుకు చెప్పడానికి ట్రై చేయలేదా? ఒకసారి డెమో అకౌంట్ లో నువ్వు చెప్పేది నిజమని నేను నమ్మలేను. ఒకసారి మేబీ అందరినీ లక్షలు ఇస్తున్నారంటే వీళ్ళు జనాలను ఎంత మోసం చేస్తున్నారు. బ్రో నువ్వు 1000 రూపీస్ పెట్టు ఇంటూ 3 times. ఇప్పుడు వస్తుందో లేదో మీ ముందే చూపిస్తాను రండి అంటారు. నువ్వు ఏ నెంబర్ మీద పెట్టినా కలర్ ప్రిడిక్షన్ అంటారు, స్మాల్ అంటారు, బిగ్ అంటారు, ఏందేందో ఉంటాయి అందులో. జాయిన్ అవ్వాలని ఎందుకంటారు పెట్టినా సరే ముందు మీకు ఒక డెమో అకౌంట్ ఇస్తారు ఆ యాప్ వి. అందులో ఫేక్ పైసలు ఉంటాయి. అంటే ఆల్రెడీ అందులో డిపాజిట్ చేసిన ఫేక్ పైసలు ఉంటాయి. అవి విత్డ్రా అయినట్టు చూపిస్తుంది కానీ అది ఫేక్ పైసలు. అదేంటంటే ఒక కంప్యూటర్ జనరేటెడ్ వెబ్సైట్. అది ఇట్స్ అ ఫేక్ ఏ వెబ్సైట్. అది ఒకసారి నాకు చూపిస్తావా? అది ఒకసారి తనని పిలవరా? ఓకే ఓకే. అది నాకు కూడా వచ్చింది ఆల్రెడీ ఆ ప్రమోషన్. ఓకే చేసుకుంటూ కూర్చోవాలని. నీకు తెలిసి వంశీకి ఎన్ని లక్షలు రావచ్చు ఇట్లా నీకు తెలిసి నీకున్న ఫ్రెండ్షిప్ లోనే? అంటే నేనున్నప్పుడైతే ఒకసారి 9.3 మీన్స్ నా ముందు లైవ్ లో తీసుకునే అమౌంట్. యాక్చువల్లీ ఒక పర్సన్ మీడియేటర్ ఉంటారు బ్రో, ఆ మీడియేటర్ క్యాష్ తెచ్చిస్తారు మాక్సిమం. లేదంటే నీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ నీ ఆధార్ కార్డు మీద లేనివి ఒక 6 నుంచి 7 బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వమని అడుగుతారు. అది ఒక్కొక్క అకౌంట్ లో 70 నుంచి 1 lakh వరకు డిపాజిట్ చేస్తారు. అది మన ఇండియా సర్వర్ నుంచి కాదు, సమ్ ఫారెన్ సర్వర్స్ నుంచి డిపాజిట్ అయితే అవి ఇమీడియట్ గా విత్డ్రా చేసేయాలి, అకౌంట్ లో ఉంచకూడదు. అవి అకౌంట్ బ్లాక్ అయిపోద్ది, పడంగానే తీసేయాలి. అదే చెప్తున్నాను, అవి విత్డ్రా చేసుకుని ఇంట్లో క్యాష్ పెట్టుకుంటాడు వాడు. ఎగరేసే ఏం పిచ్చి పైసలు కాదు, ఒరిజినల్ పైసలే, పుక్కటికి వచ్చినాయి అయ్యి. అండ్ ఇంకొకటి, రండి నా టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వండి. అదే అడుగుతున్నా నేను. ఆ టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అయ్యేది ఏంటిది? ఆ టెలిగ్రామ్ లింక్ లో తన గేమ్ ఏం ఆడడు. ఈ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి లింక్ లో జాయిన్ అయ్యి డిపాజిట్ చేస్తారు కదా. నాకు ఆల్రెడీ మీకు చెప్పాను, నువ్వు 1000 రూపాయలు డిపాజిట్ చేసావా 500 అతని కమిషన్. తన అకౌంట్ లో ఆటోమేటిక్ గా క్రెడిట్ అయిపోతాయి అవి. ఒకవేళ నువ్వు 1000 రూపాయలు పెట్టి 1000 రూపాయలు లాస్ అయ్యావా, నువ్వు లాస్ అయింది 1000 రూపాయల 100 రూపాయల 10,000 ఏం లేదు, నీ లాస్ మొత్తం తన అకౌంట్ లో క్రెడిట్ అయిపోద్ది. ఎవరి అకౌంట్ లో? కంపెనీ అకౌంట్ లోనా? వంశీ అకౌంట్ లోనా? వంశీ అకౌంట్ లో. అంటే ఇది ప్రమోట్ చేస్తే కంపెనీకి ఏమొస్తుంది మరి? వాళ్ళ కమిషన్ వాళ్ళకి వస్తుంది బ్రో. అది ఎలా వచ్చింది అనేది నాకు తెలియదు, కానీ అది క్లారిటీ నేను తెలుసుకోలేదు. కానీ ఈ లింక్ లో జాయిన్ అవ్వండి, ఈ లింక్ లో జాయిన్ అవ్వండి అనేది కమిషన్. వాళ్ళ సర్వర్ యూజ్ చేస్తున్న దానికి అంతేనా నానా? అంటే ఇది రియల్ గా ఇప్పుడు ఎవరైతే వీళ్ళు జాయిన్ అవ్వమంటారు కదా, ఈ జాయిన్ అయితే ఎంతో కొంత సంపాదించుకోవచ్చా? అసలు 1 రూపీ కూడా రాదా బ్రో? 1000కు 1000 పెడితే మాత్రం రావు బ్రో. 50, 100, 300, 200 పెడితే వస్తాయి. 1000 పెడితే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. 50 రూపాయలు 100 రూపాయలు 50, 100, 200, 300 వరకు 50 పెడితే రిటర్న్ ఎంత వస్తుంది? అది 2x 3x అని ఉంటది బ్రో, లేదా బిగ్ స్మాల్ అని ఉంటది. అంటే 100, 200 పెట్టి 1000 రూపాయల దాకా ఇస్తుండొచ్చు. తర్వాత ఆశ ఉంటది కదా మనిషికి, అంటే మనిషిలో వీక్ పాయింట్ పట్టుకోండి, అరే వస్తున్నాయి కదా అని ఎక్కువ అమౌంట్ పెట్టగానే గుంజేసుకుంటారా? స్పాయిల్ అయిపోతుంది అది. మీరు 10,000 వేయండి, 10,000 ఇంటూ 2 times కొట్టండి, మీకు 20,000 పడిపోద్ది అకౌంట్ లో. అవన్నీ ఫేక్ అమౌంట్. ఒక నిమిషం, డెమో అకౌంట్ అది. స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు, స్క్రీన్ రికార్డ్ చేయనా? ఏంటిది పెద్ద ఎలా దేవుడు అయిపోయాడా ఏంటి? ఇట్స్ మీ పవర్ అనేది పెద్ద బ్రాండ్ అంటున్నాడు. ఎట్టా అయ్యాడు బ్రో బ్రాండ్? ఓకే, ఇప్పటి వరకు నేను కామ్ గా మాట్లాడాను బ్రో, నాకు అర్థం కాదు బ్రో. అదేంది బ్రో? ఇప్పటి వరకు నేను కామ్ గా మాట్లాడాను, ఇప్పుడు నాకు ఎందుకు కాలింది? నాన్న ఏమంటున్నాడు తెలుసా? ఇట్స్ మీ పవర్ బ్రాండ్ లేకుండా 7కెళ్ళి వచ్చింది అది అసలు అంటున్నాడు నాన్న కాల్లో. ఆడు బ్రాండ్ అంట, వాడి వల్ల లైఫ్ నాది ఎంత బద్నామైంది. బయటికి వెళ్తే తూ అంటున్నారు అన్న నన్ను. బ్రాండా? మీరు 10,000 కాదు బ్రోతో 1,00,000 రూపాయలు వేపిరా, 2 లక్షలు వస్తారు బ్రోకి. ఇప్పుడు డ్రా చేసుకుంటాడు. డ్రా చేసుకో బ్రో, నీకు ఇప్పుడు 2 లక్షలు ఇస్తా. నాకు ఇచ్చే నాన్న ఫ్రీయే. 50K వచ్చేస్తే వెంటనే వచ్చేస్తా నీకు నాన్న. ఇప్పుడు నువ్వు అన్నకి 10 లక్షలు ఇవ్వకపోతే మాత్రం నేను నీతో మాట్లాడు, ముందే చెప్తాను. నువ్వు అన్నకి 10 లక్షలు ఇవ్వాల్సిందే. 1 lakh కూడా రావట్లేదు, 50K బ్రో. అకౌంట్ లో
మన అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అది చూపించు ఎంత ఉందో బ్రో. 2,50,000 స్క్రీన్ రికార్డ్ అవుతుంది ఇది? అవుతుంది. ఓకే, దీన్ని డ్రా చేసినట్టుగా చూపిస్తాం. అరే అది ఇదని వల్గర్ గా మాట్లాడతారు. డ్రా చేసినట్టు బ్రో అవి రావు బ్రో, జస్ట్ డిపాజిటెడ్ అని వస్తుంది అంతే, అవి రావు బ్రో. పేటిఎం లకి తీసుకోవాలి బ్రో. ప్రతి యాప్ వాళ్ళు ఇలాగ ఒక ఏఐ జనరేటెడ్ సైట్ ఒకటి ఇస్తారు బ్రో. ఇప్పటి వరకు ఎవరన్నా దీన్ని బయట పెట్టారా? ప్రతి క్రియేటర్ చేసేది ఇదే, డెమో అకౌంట్లు ఇస్తారు, అవన్నీ ఫేక్ పైసలు. నిజంగా వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అంటే వీళ్ళు ప్రమోట్ చేసే వీడియోలు ఉన్నాయి కదా, ఓకే ఆ వీడియోలు. ఓకే ఓకే అది చెప్పండి. ఇంత గేమ్ ఉందా ఇంట్లో? ఆగండి ఇప్పుడు నానా, నువ్వు ఇప్పుడు వెళ్ళేటప్పుడు బ్రోకి 10 లక్షలు డ్రా చేసి ఇవ్వకపోతే నీతో బ్రేకప్. 2,50,000 ఉన్నాయి అందులో. ఆగండి, బయట కూర్చొని ఆడతాడు. 10 లక్షలు ఇవ్వు బ్రోకి నువ్వు. అవునా? అరే ఎందుకురా బాబు ఈ మీడియా గీడియా ఎత్తేయండి, అందరం కూర్చుందాం స్టూడియోలో ఏసీ వేసుకొని. ఎందుకు ఈ బాధలన్నీ గెస్ట్లను పిలవడాలు? బ్రో ఆగండి, మీరు నన్ను ఇంటర్వ్యూ చేసిన దానికి మీకు 3 లక్షలు ఇచ్చిపోతాను నేను ఇప్పుడు. అవునా? స్క్రీన్ షాట్ ఇస్తా అంతే. అవునా? స్క్రీన్ షాట్ ఇస్తా అంతే నేను. అబ్బాయి ఇట్లా ఇంటర్వ్యూకి 3 లక్షలు ఇస్తాను. ఒక 10 మంది చూపి, నాకు నెలకు ఒక 3 చూపి చాలు, 9 లక్షలు చాలు, అడ్జస్ట్ అవుతాం కదా మనం. బ్రో ఇప్పటి వరకు అసలు నా నోరు లేచిందా బ్రో చెప్పండి? ఇట్స్ మీ పవర్ ని వాడుకొని అది ఇదైతుంది, నేననేవాడిని లేకపోతే అది ఏడికెళ్ళి వచ్చిందంట. నువ్వు ఏం చేస్తున్నావు జనాలకి ఎవరికన్నా తెలుసా? పిచ్చి నా కొడుకుల్లాగా డిపాజిట్ చేసుకుంటున్నారుగా, చేసుకోండి. వాడు బాగానే పైసలు సంపాదించుకుంటున్నారు, మీరే ఎట్ ది ఎండ్ అయ్యేది ఎదవలు. ఆ బిగ్గు స్మాల్ ఆ కలర్ అన్ని చూపి బ్రోకి. రికార్డ్ అవుతుందా స్క్రీన్ ఇప్పుడు? ఓకే, మీకో లక్ష ఇస్తాను, ఓకేనా? ప్లీజ్ ఆ పని చేయమని. ఏం చేస్తారా? 1,00,000 ఇస్తే బండి కొంటావా మళ్ళీ ఎవరన్నా గుద్దనికి? మీకు ఓన్లీ 70,000 ఇస్తా, మీకు 1,00,000 ఇస్తా, మీకు 10 లక్షలు ఇస్తా. 96,000 1 lakh, అదే 1,96,000 వచ్చింది. అవన్నీ ఫేక్ అమౌంట్ బ్రో. జగన్ చేస్తావా నెక్స్ట్ మరి ఏదైనా ప్లానింగ్? బ్రో మీడియా వాళ్ళకి ఆ ప్రమోషన్లు రావు. మొన్న ఇంకొకటి నాకు రీసెంట్ గా 10 days ముందు కలిసాడని చెప్పాను కదా వంశీ, అయితే అప్పుడు ఇది 2,70,000 బ్రో యాప్స్ గురించి నేను చెప్పాను కదా బ్రో. వీళ్ళందరూ పిచ్చోళ్ళు బ్రో. వంశీ ప్రొజెక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో, పెద్ద రిచ్ కిడ్ మిలియనీర్ గా ప్రొజెక్ట్ అయితా ఉంటాడు కదా. ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు బుర్ర బొక్క ఏదన్నా ఉంటే మైండ్ పెట్టి ఆలోచించండి. వంశీ ఇంటికి వెళ్ళి వంశీ ఇల్లు ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా వాడికి అన్ని లక్షలు వస్తే ఫస్ట్ వాళ్ళ మమ్మీకి డాడీకి ఒక మంచి కొంప కొంటాడు, వాళ్ళ తమ్ముడిని ఒక దారిలో పెడతాడు. వాడేం జాబ్ చేస్తున్నాడా, చదువుకున్నాడా? ఏం లేదు, ఒక జాబ్ లేదు బ్రో. ఇట్స్ మీ జోన్ ఓపెన్ చేసిండు చూసినావా? ఆ ఇట్స్ మీ జోన్ గురించి నాకేం చెప్పాడు తెలుసా? కరెక్ట్ గా 15 రోజులు ఓపెన్ లో ఉంచాడు బ్రో. ఇంకా మా సాంగ్ షూట్ కి ఇంకా వెళ్ళలేదు మేము అప్పటికే. 15 రోజులు ఓపెన్ లో పెట్టాడు. 6 నెలల నుంచి ఆ షాప్ క్లోజ్ లో ఉంది బ్రో. నేను అడిగాను, ఎందుకు వంశీ అంత ఖర్చు పెట్టి ఎంత ఇంటీరియర్ చేపించి ఎందుకురా దాన్ని క్లోజ్ లో పెట్టావు అని అడిగాను. వాళ్ళ మమ్మీ వెళ్తుంది కదా. అంత లేదు, ఆ షాప్ లో ఉన్న బట్టలందరూ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడో పనిచేసుకున్నారు. బట్టలన్నీ. ఎవరు చెప్పారు బ్రో వాళ్ళ మమ్మీ వెళ్తుందని? మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి. 6 నెలలు షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఓన్లీ 15 days ఓపెన్ ఉంది ఆ షాపు. ఒక్కసారి నిజంగా ఈ థింగ్ పోలీసుల వరకు వెళ్ళిందంటే చుట్టుపక్కల ఎంక్వైరీ చేయరా బ్రో? నేను కూడా యాప్ ప్రమోట్ చేశాను బ్రో, కానీ ఇలాంటి టెలిగ్రామ్వి నాకు భయం బ్రో. ఫస్ట్ నువ్వెందుకు చేసినావు? నువ్వు చేసుడు కూడా తప్పే కదా బ్రో. రమ్మీ యాప్ ప్లే స్టోర్ లో ఉండేది ఇల్లీగలా? ప్లే స్టోర్ లో ఉండే ఇల్లీగలే కదా. అదేంటది? అది రమ్మీ యాప్ ప్లే స్టోర్ లో ఉండేది ఇల్లీగల్ కాదు బ్రో. ఇల్లీగల్ అయితే అసలు ప్లే స్టోర్ లోకి యాపిల్ స్టోర్ లోకి ఎట్టెక్కిద్ది బ్రో. యాపిల్ స్టోర్ ప్లే స్టోర్ లోకి ఇల్లీగల్ యాప్స్ ఎక్కుతాయా మీరు చెప్పండి? మరి నువ్వు అవి ప్రమోట్ చేసినావు కదా, ప్రమోషన్ అనేది ఏదైనా తప్పే కదా. అదేంటిది? అదేమి డబ్బుల్ది కాదు కదా, అది గేమింగ్ యాప్ అంతే. అది నువ్వు ఇప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడతాం కదా బ్రో, ఇది రమ్మీ యాప్ తెలుసు కదా, కార్డ్స్. నువ్వు అవతలోడితో గేమ్ ఆడుకో, నువ్వు గెలిస్తే నువ్వు పెట్టిన 5 రూపాయలకి వాడు 5 రూపాయలు నీకు వచ్చేస్తాయి. 5 రూపాయలు పుచ్చటేనా అది? 500 కాదు, 50, 40, 300 బిలో. అసలు అందులో వేలు ముచ్చట కూడా ఉండదు. నేను అదే ప్రమోట్ చేశా. నీ దృష్టిలో ఇప్పుడు ప్రమోషన్ ఇట్లా జనాలను మోసం చేసిన వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంత చెప్పేంత నాకేం లేదు కానీ బ్రో,
వంశీ ఇప్పుడు నాకు వంశీ ఇందాక మాట్లాడిన దానికి సర్రం అన్నది కాబట్టి నేను ఇప్పుడు ఇంత చించుకొని మాట్లాడాను కానీ వంశీ అనే కాదు, ప్రతి ఒక్క క్రియేటర్ దగ్గర ఇలా రండి మీకు వీడియో చూపిస్తాను, ఇప్పటికిప్పుడు పైసలు సంపాదించి చూపిస్తాను, అవేవో ఫ్రిడ్జ్లు కొనుక్కొస్తారు, ఏసీ కొన్నా అంటారు, కార్ కొన్నా అంటారు. కార్లు కొంటారు, బండ్లు కొంటారు, ఇల్లులు కొంటారు, క్లోతింగ్ స్టోర్స్ ఓపెన్ చేస్తారు. అవన్నీ ఎలా అంటే యాప్ ప్రమోట్ చేస్తున్న దానికి నీకు టోకెన్ అమౌంట్ ఇస్తారు. డిపెండ్స్ ఆన్ యువర్ ఫాలోవర్స్. నీకు 500K బిలో ఉన్నారా 8 లక్షల నుంచి 10 లక్షలు, 300 బిలో ఉన్నారా 200 బిలో ఉన్నారా 5 నుంచి 4 ఇట్లా వస్తుంది. వాళ్ళు ఏంటంటే పద్ధతిగా ఉన్నోళ్ళ బ్రో, నేను ఇప్పటి వరకు చూసిన క్రియేటర్స్ లో చాలా మంది ఒక టైం వరకు బెట్టింగ్ యాప్స్ చేశారు, వచ్చిన ఒక బల్క్ అమౌంట్ తో పద్ధతిగా బిజినెస్లు పెట్టుకొని వదిలేశారు బ్రో. ఈడొక్కడే ఇంకా నిజంగా ఈడొక్కడే కాదు. నాకు 150K ఉన్నారు, నాకెందుకు ఇవ్వట్లే మరి? మీడియా బ్రో ఏకి పడేరు మీరు. ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తారా? మెటల్ నాకు కట్టుకున్నాడు బ్రో. ఏంటి బ్రో మరి మీరు కాదు, మీకు 1 మిలియన్ ఉన్నా కూడా మీరు మిమ్మల్ని అప్రోచ్ కూడా అవ్వరు. ఏకి పడేరు మీరు అమ్మా. క్లారిటీ ఉందంట వాళ్ళకు కూడా. ఏంటి బ్రో అది అది ఇల్లీగల్ అని అందరికి తెలుసు, బట్ లీగల్ గా కూడా ఎవరు ఏం చేయలేకపోతున్నారు. కాకపోతే లీగల్ గా ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అది మీకు తెలుసు. లేకపోతే ఇంత మంది కాదు ఈ డబ్బులు పరుచుకొని అరే ఎన్ని డబ్బులు వచ్చినాయి అన్ని డబ్బులు వచ్చినాయి అంటారు. అది ఏంటి అసలు? అది వాళ్ళకి ఎవ్రీ మంత్ టోకెన్ అమౌంట్ వస్తుంది. అవి రియల్ డబ్బులేనా? అవి రియల్ డబ్బులే. అరే ఇన్ని పరుచుకుంటారు ఇట్లా పర్పుల్ అన్ని డూప్లికేట్ నోట్లు ఉంటాయి అందులో. మీకు ఒకటి ఇవన్నీ ఎక్కడ నుంచి చేస్తారు ఈ ఫేక్ నోట్లు? బ్రో నువ్వు ఒక 5,000 ఇచ్చినావంటే 5,000 ఒరిజినల్ పైసలు ఇచ్చినావంటే నీకు 20,000 ఫేక్ నోట్లు ఇస్తారు. 20,000 లక్ష ఇస్తారు? 20,000 ఇస్తారు. 3,000 ఇస్తే 20,000 ఇస్తారు. బయట ఉన్నా అవి తెచ్చి పరుచుకొని ఇట్లా వండుకొని. లేదు, వాళ్ళు పెట్టే ఒరిజినల్ నోట్లు, ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ టోకెన్ అమౌంట్ వస్తుంది కదా. అరే పర్పుల్ సీల్ అవి దొంగ నోట్లు అర్థం కాదా? లేదు బ్రో, ఆయన మీరు ఎవరి వీడియో చెప్పారో నాకు అర్థమైంది. ఎవరు వీడియో చెప్పినా? ఇట్లా ఐఫోన్ కూడా పగల కొట్టిండు ఆయనే కదా. ఆయన పేరు ఏ ల్యాప్టాప్ వాళ్ళ కొట్టి టీవీ వాళ్ళ కొట్టిండు ఒకడు. తెలియదు, అది తెలియదు కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తుంటారు. చిన్న బేబీ ఉంటది వాళ్ళకి. చూసినావు ఫేక్ నోట్లు పెట్టి ప్రమోషన్ చేసిన వాళ్ళని కూడా చూసినావు. కుప్పలు డబ్బులు కుప్పలు. అదే చెప్తున్నాను బ్రో, మీరు 2,000 ఇచ్చారంటే మీకు 20,000 ఫేక్ నోట్లు ఇస్తారు. పిచ్చోళ్ళు అని మీరన్నా చెప్పండి. నేను చెప్తే అమ్మో మా హెచ్పి పవర్ ని మాకు దూరం చేయడానికి చెప్తుందమ్మా ఏమా అంటారు వాళ్ళు. ఏంది ఆయన ఏమన్నా పెద్ద సెలబ్రిటీ నాకు అర్థం కాదు. దేవుడు బ్రో ఒక్క విషయం నాకు ఎక్కడనో వచ్చిందో తెలుసా? ఎవడో వేసుకున్నాడు ఇక్కడ టాటూ. నీ ఇంట్లో మీ అమ్మదో మీ అయ్యదో వేయించుకోరా, హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ నీ లైఫ్ ఏమైనా సెటిల్ చేసిండా, లేకపోతే నీ లైఫ్కి ఒక దారి చూపించిండా? వై బ్రో? మీ మమ్మీదో మీ డాడీదో వేయించుకో. హర్షది ఇస్మి పవర్ వేయించుకున్నారా? వాడి ఫోటో ఇక్కడ వేయించుకున్నాడు ఎవడో పిచ్చోడు. డబ్బుల కోసం ఏమో బ్రో, ఏమో వాడే తెలీదు నా ఇచ్చాడు. వంశీ ఏం చెప్తాడంటే తెలివిగా 100 రూపాయల నోట్లు తీసుకొస్తాడు, ఎందుకంటే కుప్ప కింద కనిపించాలని చెప్పి. ఎక్కువ కనిపించాలి, కట్టలు కట్ట కింద కనిపిస్తుంది అని చెప్పి. ఓకే, ఏ నుంచి చేస్తాడు ఇవన్నీ? బ్యాంక్ ఆయనకి ఎవ్రీ డే విత్డ్రాల్ ఉంటది, ఎవ్రీ డే విత్డ్రా చేసుకుంటాడు. ఒరిజినల్ డబ్బులే, ఎక్కువసేపు ఉండకూడదు అవి, ఎందుకంటే ఇండియన్స్ డైలీ చేస్తారా వాళ్ళు? అమౌంట్ డైలీ చేయాలి. ఇప్పుడు డైలీ మీ టెలిగ్రామ్ త్రూ ఎంతమంది అయితే ఆడుతున్నారో, ఈ రోజు ఎంతమంది ఆడారు, నీకు వాళ్ళ నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది అక్కడ లిస్ట్ తెలుస్తుంది. స్క్రీన్ రికార్డ్ చూపించాడు కదా, మీకు ఆ లిస్ట్ కూడా చూపిస్తాడు. ఆగండి కాసేపు, అది కూడా పంపిస్తాడు. ఈ రోజు 24 hours లో ఇంతమంది ఆడారు నీ లింక్ నుంచి, ఇన్ని డిపాజిట్స్ వచ్చినాయి, అందులో నీ ప్రాఫిట్ ఇంత, ఇమీడియట్ గా డిపాజిట్ అయిపోతుంది నీ అకౌంట్ లో. 24 hours లోనే నువ్వు విత్డ్రా చేసేసుకో. ఓన్లీ వీళ్ళకే అయితే తప్ప ఇది డౌన్లోడ్ చేసుకుని ఆడేటోళ్ళకి రాదు కదా, వాళ్ళ దగ్గరకే బొక్క. నేను అదే కదా బ్రో చెప్తున్నాను, పిచ్చిన కొడుకుల్లా ఆడుకుంటున్నారు. కానీ 500 లోపు 50, 100, 200, 300 పెడితే వస్తుంది. 1000లోకి వెళ్ళినారా అయిపోయా. మనుషులకు 100 వచ్చిందంటే కొంతమందికి ఆశ వస్తుంది. 400 పెట్టినా కదా 500 పెడితే. ఈ టెలిగ్రామ్ లో ఎందుకు జాయిన్ అవ్వాలన్నారు? ఇంతకుముందు క్లారిటీ రాలేదు. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, ఉరుకోండి. తన నెంబర్ తో లాగిన్ ఉంటది, తన లింక్ త్రూ జాయిన్ అయితేనే తన లింక్ నుంచి ఎవరైతే ఆటలు ఆడుతున్నారో వాళ్ళ డిపాజిట్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టుకోవచ్చు కదా, లింక్ తెచ్చి పెడతారు కదా. ఇన్లకి డౌన్లోడ్ చేసుకున్నా డబ్బులు వస్తాయి. వంశీ అకౌంట్ ఓపెన్ చేయండి, 3 లింకులు ఉంటాయి చూడండి.
అవి ఏంటి అయ్యి టెలిగ్రామ్ అకౌంట్ లింకులు అయ్యి బయోలో చూడండి 3 లింకులు ఉంటాయి. చూసిన నైటే చూసిన నేను. 3 2 ఉంటాయి చూడండి. 2 3 ఉన్నాయి. అవును. ప్రెజెంట్ అయితే 3 యాప్లో 2 యాప్లో ఎట్ ఎ టైం ప్రమోట్ చేస్తున్నాడు. ఓకే ఓకే. నా బయోలో లింక్ ఉంది వెళ్ళి జాయిన్ అవ్వండి అంటారు కదా, ఆ టెలిగ్రామ్ లింకే మరి. వంశీ టెలిగ్రామ్ ఛానల్లో నాకు అమ్మాయిలు కూడా చేస్తున్నారు కదా, నీ ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు కదా మరి. చేస్తున్నారు కాదంటలేను నేను. మరి ఎందుకు చెప్పట్లేదు? ఎన్ని రోజులు ఎందుకు చెప్పలే ఈ విషయం? నువ్వు ఫస్ట్ నీ మీద కూడా కేసు వేయాలి. నా మీద ఏం వేస్తారు బ్రో? నేను ఒక్క థింగ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఇల్లీగల్ అని చెప్పేసి అందరికి తెలుసు, మరి ఎందుకు యాక్షన్? విలేజ్ పీపుల్స్ ని టార్గెట్ చేస్తున్నారు కదా బాగా, అలానే కదా ఎక్కువ టార్గెట్ చేసేది. యాక్చువల్లీ ఇంట్లో పాకెట్ మనీలు ఇవ్వకుండా ఉండే మాక్సిమం ఏజ్ కేటగిరీ అయితే 20 and 25 బిలో వాళ్ళు ఎక్కువగా ఉండేది ఇందులో. 20 and 25. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఆబ్వియస్లీ ఎవరికన్నా ఎలా ఏముంటది బ్రో, బాగా ఖర్చు పెట్టుకోవాలా, నచ్చినట్టు నేను ఐఫోన్ వాడాలి, ఐ వాచ్ వాడాలి. కొంతమంది ఏమన్నారంటే కాయిన్స్ వస్తాయి, కాయిన్స్ గివేవేలు, ఈ గివేవేలు ఉన్నారు చూసినారా, ఈ గివేవే కూడా టెలిగ్రామ్ ఛానల్లో నేను కూడా జాయిన్ అయ్యిందంటే నేను కూడా పైసలు సంపాదించుకొని నేను కూడా ఐఫోన్ కొనుక్కోవచ్చు. ఇలాంటి ఒక థింగ్ ని డ్రాక్ చేయడానికి గివేవేస్ ఇస్తారు. గివేవే ఇచ్చేసి డిస్క్రిప్షన్ లో కానీ వీడియో ఎండింగ్ లో కానీ ఏం చెప్తారు, బయోలో నా లింక్ ఉంది వెళ్ళి జాయిన్ అయిపోండి అని అంటారా లేదా? ప్రతి వీడియోలో ఇట్ ఈస్ మ్యాండేటరీ. వాళ్ళు ఆడేవి డెమో అకౌంట్స్ అనేవి ఫేక్ పైసలతో ఆడుతున్నారు అనేది వీళ్ళకి తెలియదు. నాకు తెలిసి ఇండియాలోనే ఏ క్రియేటరీ పాయింట్ అయితే ఓపెన్ గా చెప్పలేదు. ఈవెన్ చెయ్యని బెట్టింగ్ యాప్స్ చెయ్యని పర్సన్ కూడా చెప్పలేదు, ఎందుకంటే ఆయనకు తెలిసి ఇవి చెయ్యని వాళ్ళు కూడా చెప్పలేదు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, నీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నాకెందుకు? ఎందుకు నన్ను ఎవరైనా ఏమైనా క్వశ్చన్ చేస్తారా? పోనీ నేను ఏమన్నా ఒక ఇల్లీగల్ పని ఏమన్నా చేశాను బ్రో? నేను లేదు. అంటే నిజాలు నచ్చవు కదా చాలా మందికి. నచ్చకపోతే నేనేం చేయను బ్రో. నీకు మళ్ళా నీకు వార్నింగ్ లేడా ఇట్లాంటివి ఏమైనా వస్తాయి? అట్లాంటివి ఉంటాయి? అట్లా కూడా ఉంటాయా? వస్తాయి, ఎందుకు బరాబర్ వస్తాయి. ఓకే. ఇంకెవరి గురించి అన్న మాట్లాడాలనుకుంటున్నావా? లేదు బ్రో. ఏమైనా చెప్పేది ఉందా? ఏం చెప్పేది ఏం లేదు, కానీ తీపి జ్ఞాపకాలు అట్లాంటివి ఏమైనా? ఎవరితో? మా మీడియాతో. మీతోనా? ఓకే, అదేం లేదు బ్రో, ఆల్ గుడ్. కానీ స్టిల్ నేను ఒకటే చెప్తున్నాను, బీపీలు ఉన్నట్టున్నావు? లేదు, ఐఎమ్ ఫైన్ బ్రో. స్టిల్ నాకేంటంటే ఒక షాక్ మ్యాటర్ ఏంటంటే ఇందాక హర్ష మాట్లాడింది, స్టిల్ దాన్ని ఫుల్లు చేసేస్తాడు, పిచ్చిది అయిపోతుంది. కొన్ని మీరు అంత క్లోజ్ అంటున్నారు కదా, మీరన్నా చెప్పండి. ఏం తెలీదు ఆ పిల్లకి. ఇంకా మహా అయితే ఎంత ఉంటుంది బ్రో? 19 years ఉంటుందా, 20 years ఉంటుందా ఇప్పుడు తనకి? నిజంగా ఒక మెచ్యూరిటీ ఏజ్ అనేది పోంగ తనకే అర్థమవుతుందిలేండి. ఎవరు చెప్తే ఎవరికి ఏది బుద్ధి వస్తుందిలే, కానీ మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా, వాళ్ళిద్దరు కలవడం ఏమి ఇష్టం లేదనుకుంటారు. అయ్యో బాబోయ్, నేను ఏంటంటే నాకు అమ్మాయి మీద ఫస్ట్ నుంచి జాలే. నేను ప్రతి ఎక్కడికి వెళ్ళినా నాకున్న కోపం ఏంటో కూడా చెప్పాను తన మీద. ఆ రోజు పిఎస్ దగ్గర అలా బిహేవ్ చేయడం నచ్చలేదు. అంటే సరే అవుట్ ఆఫ్ లవ్ బిహేవ్ చేసింది, కాకపోతే ఒక ఎదవ కోసం చేస్తుంది అన్నది మాత్రం నచ్చలేదు. ఆ ఎదవతోనే కదా ఇప్పుడు ఎదవ అని ఎవరిని అంటున్నావు, వాళ్ళతోనే కదా నువ్వు కూడా ఉన్నావు. మరి నువ్వు కూడా ఎదవరాలు అవుతావు బ్రో. నేను ఉన్నానంటే ఏంటి బ్రో? ఉన్నా అనకండి బ్రో, అది మళ్ళీ వేరే మీనింగ్. నేను వేరేలాగా అనట్లా, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకా సో కాల్డ్ ఏదన్నా అనుకోవచ్చు. నా ప్రొఫెషనల్ థింగ్ వరకే వెళ్ళాను, నా థింగ్ అయిపోయింది. ఎవరితోని వీడియో సాంగ్ చేసినా వాళ్ళతో 4 months ఉంటావా వాళ్ళతోని? లేదు, సాంగ్ అయిపోగానే నీ దారి నువ్వు చూసుకుంటావు. 1 day 2 days సాంగ్ రిలీజ్ అయ్యే వరకు మాత్రమే. అది నార్మల్ గా స్టేటస్ పెడతారు, లేదంటే ప్రమోట్ చేస్తారు, అంతవరకే తప్ప. లేదు బ్రో, నేను టచ్ లోనే ఉంటా. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 5 songs చేశాను. నేను చేసిన ప్రతి పర్సన్ నాతో ఇప్పుడు ఎప్పుడన్నా నా స్టోరీకి రిప్లై ఇవ్వడమో, లేదా ఏదైనా అవసరం పడితే మాట్లాడడమో, అవసరం పడితే కలవడమో, అవన్నీ ఉంటాయి ఇప్పటికి కూడా. నేను 5 songs చేశాను, అందరితో నేను నార్మల్ గానే ఉన్నాను. ఎవరితో నాకేం లేదు. ఈయనతో వచ్చిన కాంట్రవర్సీ, ఎవరు నన్ను ఇట్లాంటి ప్రమోషన్స్ చేయడానికి మ్యానిపులేట్ చేయలేదు. ఫస్ట్ థింగ్. ఓకే, ఓవరాల్ ఒక మాట అడుగుతా, నువ్వు తప్పు చేస్తున్నా నేను ఈ విషయంలో అని రిలీజ్ అయిన సందర్భం ఏదైనా ఉందా? మా ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత అయ్యా బ్రో. ఎందుకంటే ఆ టైంలో షన్ను చెప్పాడు, ఇదేదో తేడాగా ఉంది నాన్న, ఆలోచించుకో. అంటే ఓకే, మీరేం పెద్ద సినిమా లెవెల్లో పాటలేం తీసేయట్లేదు, ఇట్స్ జస్ట్ యూట్యూబ్ సాంగ్. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అంత కాంట్రవర్సీ ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. అంటే నేను షన్నుని ఏం కన్విన్స్ చేశానంటే,
యాక్చువల్లీ ఒక సాంగ్ కి మాక్సిమం 1.5 నుంచి 2 lakh బడ్జెట్ అవుతుంది. వంశీ 8 పెట్టాడు. అవుతుంది 8 పైన అవుతుంది, 14-15 lakhs కూడా అవుతుంది. డిపెండ్స్, అది నువ్వు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే కదా బ్రో ఉంటది. నేను మొన్న రీసెంట్ గా చేసిన సాంగ్స్ అన్ని 3 lakhs బిలోనే అయింది బ్రో బడ్జెట్. అంటే అది నీ ఇష్టం, నువ్వు ఎంత పెట్టుకోవాలనుకుంటున్నావు. ఆ సాంగ్ కూడా మా లాంటి ప్రొడ్యూసర్లు ఉంటే అండ్ ఇంకొకటి 2.5 3 లో అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏమన్నాడో తెలుసా బ్రో, మీ సాంగ్ అసలు 8 lakhs అవుట్పుట్టే కాదన్నాడు. ఎవరు? షన్ను. మా ప్రమోషన్స్ అయిపోయి సాంగ్ రిలీజ్ అయ్యాగా 8 lakhs అయితే కాదు. నేను జెన్యున్ గా చెప్తున్నా. నేను ఇస్మితో కూడా అన్న ఈ మాట. ఇస్మి నాతో కొన్ని విషయాలు పర్సనల్ కాబట్టి ఆయన విషయం నేను బయటకు పెట్టాను. ఇస్మి నా ముందే ఖర్చులు పెట్టాడు ఫటా పేమెంట్. నేను చెప్తా ఈనీడా, యాక్చువల్లీ ఇస్మి క్లారిటీ ఉంది ఎవరెవరు దొబ్బుతున్నారు, అబద్ధాలు చెప్పాను. అవును, అది నాకు జరిగింది. నేను ఒక విషయం ఓపెన్ గా చెప్తా. ఇస్మిని నేను పర్సనల్ గా ఆ రోజు మేమిద్దరం బయటికి వెళ్ళి మాట్లాడుకున్నప్పుడు, అంటే ఒక మనిషిని బ్రో పాపం మా సాంగ్ షూట్ టైం చాలా మంచోడు. నేను అమ్మాయిల విషయాలలో చెడ్డోడు కావచ్చు, మేబీ అది కరెక్ట్ కాదు, కానీ ఆయన మాట్లాడే విధానం కావచ్చు, అది కావచ్చు, చాలా రెస్పెక్టబుల్ గా ఉంటది వంశీ. అవును బ్రో. బ్రో నేను వంశీని ఎక్కడన్నా తిట్టినా బ్రో? తిట్టలేదు, నేను చెప్తున్నా. అదే నాకు ఆ రోజు ఒక 1/2 hour మేమిద్దరం కలిసి నిలబడ్డాము. వంశీ నన్ను పరిచయమైన డే 1 నుంచి మేమిద్దరం మాట్లాడుకోవడం వదిలేసిన ఎండ్ వరకు కూడా మా ఇద్దరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు. ఆ రోజు మాల్లో ఏం సైక్ వచ్చిందో ఏమో తెలియదు, అది కూడా ఈ సాయి సిద్ధు గారు రెచ్చగొడితేనే వాడు వచ్చి నన్ను కొట్టాడు. ఇప్పటికీ గుర్తుకొస్తాడా సాయి సిద్ధు నీకు? వాడి మీద నాకు ఈడ వరకు ఉంటది బ్రో, ఎందుకులే గాని. వాడిబ్బే వాడు అసలు వాడు మనిషే కాదు నన్ను అడిగితే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వంశీకి ఏం చెప్పాలనుకుంటున్నావు? వంశీకి ఏం చెప్పాను బ్రో, నేను వాళ్ళు హ్యాపీగా ఉంటే, లిటరల్లీ వాళ్ళు కలిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు బయట లాక్స్ లో ఉన్నారు, అడ్మైర్ చేశారు బ్రో ఆ కపుల్ని. కానీ ఇప్పటికీ నేను ఒకటే చెప్తాను, వంశీ సుధరా ఇస్తాడంటే మాత్రం నేను నమ్మను. హర్ష కాన్ఫిడెన్స్ అంతే, అది తన కాన్ఫిడెన్స్. అండ్ దేవుణ్ణి కోరుకుంటే మంచిగా ఉండాలనే కోరుకోవాలి. మేబీ ఇప్పుడు ఏమన్నా మారి నన్ను అడిగితే హర్ష ఈజీగా నమ్మేస్తుంది బ్రో అందరినీ. వంశీనానే కాదు, చాలా మంచి ఫ్రెండ్షిప్ లో కానీ, ఒక రిలేషన్ కానీ, ఫ్యామిలీ కానీ, ఎవ్వరు కానీ పిచ్చిదానిలాగా 2 మాటలు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు హర్షకి నాకు ఇంత గొడవ, మేమిద్దరం తిట్టుకుంటున్నామా, ఒక్కసారి రూమ్ లో 2 నిమిషాలు వదిలేసిపోతే నేను పోయి ఏదన్నా కొంచెం స్వీట్ గా మాట్లాడినంటే అట్లా కాదురా వచ్చేసది మాడ్యులేషన్ కి. తనని నేను ఏం అనను బ్రో, ఎడతిరిగి ఇప్పటికీ పిచ్చిదానిలో నమ్మేస్తుందని నా ఫీలింగ్. ఎందుకంటే నమ్ముతుంది మీన్స్ నమ్మి కలవని కలిసి మంచిగుంటే చాలు. ఓకే, మంచిగుంటే ఫైన్, కానీ మళ్ళీ అనేది నీ ఇంటెన్షన్. మళ్ళా హర్ట్ అయితే ఆ పిల్ల రికవర్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అవును, అది తను ఆలోచించుకోవాలి, మనం చెప్పలేము. ఎందుకంటే వంశీ కూడా మారొచ్చు అనుకోవచ్చు కదా. హోప్ సో బ్రో, అయితే మంచిదే. వంశీ ఏం చిన్న పిల్లోడు కాదు కదా, ఈస్ 25-26 years ఓల్డ్. అప్పుడంటే చిన్న వయసు కాబట్టి కొంచెం మెచ్యూర్ లేకపోవచ్చు. ఇప్పుడు వాడి మాట ఇంకా చిన్నపిల్ల, బట్ మేబీ హస్బెండ్ అనే పర్సన్ పర్ఫెక్ట్ గా ఉంటే ఎంత చిన్న పిల్ల అయినా ఒక అమ్మాయిని మేనేజ్ చేయొచ్చు. ఐ హోప్ సో. ఉంటే మాత్రం ఓకే. హర్ష మాత్రం ఏళ్ళ మీద నడిపించేస్తుంది కానీ వంశీని మళ్ళా హర్ట్ అవ్వకుండా ఉంటే చాలు అంతే. తను లేదు, ఇప్పుడు చూపిస్తున్నాడు కదా డైలీ లైవ్ లో అన్నాడు, అదే అరే వైఫ్ ని ఇట్లా చూసుకుంటా అనేలాగా చూసుకుంటా అన్నా అన్నాడు. వాడి మాటలు ఎంత సినిమాటిక్ గా ఉంటాయి బ్రో, అందుకేనా పడతారు కూడా విన్నాను కదా. ఇప్పుడు మీరు అడిగారు చందనాకి ప్రపోజ్ చేసామంట కదా అని చెప్పి, ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అది పాస్ట్ బ్రో, పాస్ట్ అంటున్నాడు. అరే నువ్వు చెప్పురా, నువ్వు చేసావా లేదా? అది చెప్పయ్యా సమాధానం. నువ్వు మీరు అడిగి నా ఇష్టం చేసుకుంటా, నా ఇష్టం నా లైఫ్, అదే కదా అంటున్నాడు. నాకు ప్రపోజ్ చేయడం కూడా ఆయన ఇష్టమే అంతే. మరి నీ యాక్సెప్ట్ చేస్తే నీ ఇష్టం, లేకుంటే లైఫ్. అంటే ఇప్పుడు నీకు యాక్సెప్ట్ చేయలేని ఫీల్ అవుతున్నావా? నేను రిలేషన్ లో ఉన్నానని తెలిసి ఎలాగా చెప్పడం నాకు? ఎవరితో రిలేషన్ లో ఉన్నారని? అరే ఓ రాయేసినాం ఇట్లా పడితే పడుతుంది లేకుంటే లేదు అని. బ్రో మీరు బాయ్ థింగ్స్ మాట్లాడుతున్నారు. నేను మాట్లాడే దాంట్లో చూసే వాళ్ళకి అర్థం కావచ్చు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక రాయేసిండు పడుతుందా లేదా అని. నువ్వు బోర్డులు వేసుకొని తిరగలే కదా నాకు బాయ్ ఫ్రెండ్ ఉండని? అందుకు తెలీదు. ఎవ్రీవన్ నోస్. బోర్డు వేసుకొని తిరిగినా ఒకటి బోర్డు వేసుకొని ఎందుకు తిరగాలి బ్రో? నా ఇన్స్టాగ్రామ్ లో లేదా ఏంటి? నేనేమన్నా అన్ని పోస్టులు హైడ్ చేసి అయినా సరే ఒక క్రాస్ చెకింగ్ చేసిండు. సాంగ్ చేసినావు కదా, అయినా సరే తాళి కట్టించుకున్నావు బ్రో. అసలు మీరు అందుకేనా ఏరి కోరి నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇస్తాను. ఓపెన్ గా ఒక విషయం అడుగుతా,
నాకే ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలనిపించింది నీకు? ఇగోండి చూసినారా అసలు వేడెక్కిచ్చేసినారు మాటలు. నేను అరిసి 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 ఏసీలో ఉంటున్నా కూడా చెమటలు పడుతున్నాయి నాకు, అరిసి అరిసి మీతో చించుకొని. ఇంత ర్యాపిడ్ ఫైర్ నాకు ఎవరి దగ్గర ఉండదు. మీరు నేను ఏసీలో ఉన్నా చెమటలు పడుతున్నాయి, మీరు ఎట్లా అంటే చించుకునే వరకు తెస్తారు. బట్ మీరు అది నిజమని తెలిసి కూడా నేను ఇంకా ట్రిగర్ చేయాలి, ఎందుకు మాట్లాడదా చూస్తాను. ఇట్లనే ఉంటారు బ్రో మీరు. ఏంటంటే ముందు ట్రిగర్ చేయాలనుకుంటున్నారు, ఎంత ట్రిగర్ చేస్తే ఏ పాయింట్ వరకు వెళ్ళి ఎట్లా మాట్లాడుతుందో చూడాలి నేను అని అంటారు. మీరు అట్టే కూర్చుంటారు మీరు. అండ్ రీసెంట్ గా అది అక్కడికి వెళ్ళి చేశారు కదా శిగమూగేది అది ఇంటర్వ్యూ, అది ప్రతి ఎపిసోడ్ నేను ప్రీమియర్ పడుతుంటే వెయిట్ చేసి మరీ చూసిన. నేను ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి వచ్చేసింది తెలీదు, షార్ట్స్ లో చూసి ఆ ఎపిసోడ్ మొత్తం చూసిన. తర్వాత 3 ఎపిసోడ్లు ప్రీమియర్ పడతాంటే చూసిన. నేను చూడడము షన్నుని రానా అన్నాను వచ్చేస్తుంది అని చెప్పి పిలిచి కూర్చోబెట్టిన. అదేమో నీకు భలే ఇష్టంలే ఇట్లాంటి కాంట్రవర్సీలు అంటే అని చెప్పేసి అంటాడు. వర్క్ కాల్లో ఉంటున్నాడు, ఆఫీస్ కాల్లో. పక్కన పెట్టి ఒక్క నిమిషం మ్యూట్ చేయి చూడు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు చూడు, నేను అది ప్రీమియర్ లో చూసిన, అది ప్రోమోలో చూసిన, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు చూడు బ్రో అని చెప్పేసి అవి ఆ 4 ఎపిసోడ్లు కూర్చోబెట్టి చూపించినా బ్రో. నేను నువ్వు కూర్చో ఇద్దరం కలిసి చూద్దాము, అందులో ఉన్న థింగ్స్ మన ఇద్దరం డిస్కస్ చేసుకుందాము. అందులో మేము ఇద్దరం గొడవ పడ్డాం బ్రో. నీతో ఆర్గ్యుమెంట్ నాకు దండమే తల్లి అని చెప్పేసి వెళ్ళిపోయాడు షన్ను. కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, నువ్వు అది సరిగ్గా చూడలేదు బ్రో, ఇట్లా అన్నాడు, ఆమె ఇట్లా అన్నది నువ్వు చూసినావా అని, ఇలాగో కొన్ని థింగ్స్ ఉంటాయా. ఆ విషయంలో మా ఇద్దరికి గొడవ కూడా అయింది. నీతో నేను ఆగలేను, నీతో నేను డిస్కషన్ పెట్టుకోలేను, నువ్వు చూసుకో నేను వెళ్తాను, నాకు ఆఫీస్ కాల్ ఉందని చెప్పి వెళ్ళిపోయేటాడు. తెలుసు కదా అంటే నా ఇంటర్వ్యూలు నీకు తెలుసు మేబీ, అంటే ఓపెన్ గా ఒక విషయం అంటే డైరెక్ట్ లైవ్ లో అడుగుతున్నాను, అంటే మనిషిని టార్గెట్ చేసినట్టు ఉంటుందా లేదంటే సబ్జెక్ట్ గుంజినట్టు అనిపిస్తుందా? లేదు బ్రో, మీకు అదే అంటున్నాను. ఇప్పుడు మొన్న జరిగిన దాంట్లో మిగతా ఛానల్స్ తో వాళ్ళందరూ ఆమె ఏం చెప్తే అదే అవును వచ్చేసింది అమ్మో వాళ్ళ రియాక్షన్స్ ఇట్లున్నాయి. మీరేమో వస్తుందా రాని ఇంకెవరు వస్తారో చూస్తా, మీరేమో ఇట్లా కూర్చున్నారు. వాళ్ళేమో మై గాడ్ వచ్చేసింది దేవుడు వచ్చేసింది అని వాళ్ళ రియాక్షన్ ఇట్లా, వాళ్ళ డ్రాగింగ్ వేరుంది. మీరేందంటే అసలు ఇందులో సమస్య లేదు, నేను నిజం ఒప్పుకునే వరకు నీ ముక్కు పిండుతాను కూర్చుంటారు మీరు. నువ్వు ఒప్పుకునే వరకు నీ ముక్కు పిండుడే అని చెప్పి కూర్చుంటారు మీరు. నాకు ఎక్కడ నచ్చిందంటే, నాకు పెళ్ళయిందా లేదా అని ఒక క్వశ్చన్ అడుగుతారు చూసినావా, అమ్మ తల్లి నీకు దండం అని చెప్పి వెళ్ళిపోతారు చూసినారా పాయింట్. ఎన్నిసార్లు చూసినానో నేను అది. అంటే లిటరల్ గా ఒక మనిషి బ్రో ఆమె అసలు ఆమె మొహం చూస్తేనే అర్థమైపోతుంది బ్రో, ఎంత క్లియర్ గా అర్థమైపోతుందంటే దొంగ సూపులు ఇట్టట్లా చూస్తుంది. యాక్చువల్లీ ఆమె వాళ్ళ మదర్ ఇచ్చే హింట్లు చూసి సమాధానం కూడా చెప్తుంది బ్రో. వాళ్ళ మదర్ ఇట్లా చెప్పంటే చెప్పు అన్నట్టు, వద్దంటే వద్దన్నట్టు, మీరు అడిగే క్వశ్చన్స్ కి అది కూడా చూసిన నేను. ఎందుకంటే మీరు క్వశ్చన్ అడిగే టైంలో మీరు ఇట్లా ఎదురుగా కూర్చుంటే ఆమె ఐ కాంటాక్ట్ ఏమో వాళ్ళ అమ్మ సైడ్ ఇస్తుంది, వాళ్ళ అమ్మ సైడ్ ఇచ్చి చెప్పాలా వద్దా అన్నట్టు. నిజంగా బాడీలోకి ఒక మాత వస్తే నిజంగా అసలు వాళ్ళకి మాక్సిమం కళ్ళు తెరవరు కదా బ్రో, కళ్ళు మూసుకునే మాట్లాడతారు కదా మాక్సిమం. దేవత ఉంటది ఉన్నారు అంటే మా ఫ్యామిలీలో మా పెద్దమ్మ వాళ్ళ విజయవాడ కదా నీది, ఖమ్మంలో ఉన్నారు. నెగటివ్ ఎక్కడ విజయవాడనే కదా? అవును విజయవాడలో ఎక్కడ మీది? బెన్ సర్కిల్. ఓకే, ఓవరాల్ గా నేను ఎవరు అడగలేదు, నేను ఫస్ట్ టైం అడుగుతున్నా. నాకు ఫోన్ చేసి నేను ఉల్టా సీదా క్వశ్చన్లు అడుగుతాను నీకు తెలుసు, నాకే ఇంటర్వ్యూ ఇవ్వాలని ఎందుకు అనుకున్నావు? ఓపెన్ గా చెప్పు. అదే ఇప్పటి వరకు అదే చెప్పాను బ్రో. అట్లాంటి క్వశ్చన్లు అడగడానా? లేదు. ఇప్పుడు నిజం ఏంటనేది నేను ఆల్రెడీ మీకు ప్రూఫ్ తో సహా మీ ముందు పెట్టినా కూడా దానికి ముందు వెనక మీరు ఒక ఇదెందుకు నిజం కావాలా, నా మనసులో ఒకటి ఉంది ఇది ఎందుకు కాకూడదు అని చెప్పేసి మీరు ఆ పాయింట్ ని ట్రిగర్ చేస్తా ఉండి అవతల వాళ్ళకి పిచ్చెక్కిపోయేలా చేస్తారు. ఫస్ట్ థింగ్ నేను ఎంత వేడైపోయానో మీరు చూసారా అసలు? మా బాబు నేను గింజుకున్నా బ్రో లిటరల్లీ. ఏంది బ్రో మీకు నేను ఆడియో ప్రూఫ్ చూపించా, వీడియో ప్రూఫ్ చూపించా బ్రో, ఇది బ్రో అని చెప్పినా కూడా ఇది ఎందుకు అవుతుంది ఇది ఎందుకు కాకూడదు, ఇట్లా పిసికి పిండేస్తారు బ్రో మీరు క్వశ్చన్లతో.
యాక్చువల్లీ అది ఎంజాయ్ చేస్తా కూడా నేను. ఓవరాల్ గా ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూలో నేను ఏ ఇంటర్వ్యూ చెప్పలేదు. ఈ ఇంటర్వ్యూలో ఇస్మి పవర్ గురించి కావచ్చు, కాలుతున్నట్టు వాసన వస్తుంది. వైర్లు ఏమైనా కాలుతున్నాయరా? వంశీ, ఇస్మి పవర్ అంటే కాలుతుంది వైర్లు, కరెంట్ ఎక్కువైపోయినట్టుంది. వంశీ అనే వ్యక్తి గురించి కావచ్చు, సో కాల్డ్ ఎవరిని ఎలిగేషన్ చేయాలన్న ఇంటెన్షన్ కాదు, కానీ ఫ్యాక్ట్ నిజాలు తెలుస్తాయి. అది పార్ట్ 1 పార్ట్ 2 వచ్చినా ఇంకేది వచ్చినా మీకు, ఎందుకంటే లెంత్ వీడియోలు మేము ఒకేసారి రిలీజ్ చేయలేము. మేబీ 3 hours కూర్చున్నాం, ఎందుకంటే ఫుల్ ఫ్లెక్స్డ్ గా మాట్లాడాలన్న ఇంటెన్షన్ తోనే పాయింట్ టు పాయింట్ ఉంటుంది ఇది. మీకు ఇందులో మీకు వంశీ అంటే ఏంటి అండ్ ఈ అమ్మాయి అంటే ఏంటి, అసలు వీళ్ళ రిలేషన్ ఏంటి, వంశీ వాళ్ళ వైఫ్ ఎందుకు విడిపోయింది, వీళ్ళు చేసింది, వీళ్ళ రిలేషన్ ఉన్నది నిజమా కాదా, వీళ్ళు ఎందుకోసం అట్లా రిలేషన్లో ఉండాల్సి వచ్చింది, నిజంగా రిలేషనా లేదంటే సాంగ్ కోసం చేశారా ఏంటి అనేది పిచ్చ క్లారిటీగా ఉంటుంది. ఇంటర్వ్యూ చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం ఇచ్చినావు, అటు ఇటు కాళ్ళది మెడది కాళ్ళకి పెట్టినా ఎక్కడ హైపర్ అయిపోయి లేచిపోతావు అనుకున్న ఇంటర్వ్యూలా. ఎందుకు బ్రో, మేబీ చాలా కూల్ ఉన్నవి ఈ రోజు. మీరు అలా మాట్లాడతారనే నేను మీకు కాల్ చేసి మరీ చెప్పాను బ్రో, మీరే మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకొక దగ్గర ఎక్కడ చెప్పాను అనుకోండి, 4-5 క్వశ్చన్లు అడిగేశారు, ఓకే దండవండి అయిపోయింది ఇంటర్వ్యూ అంటారు. ఓకే, థ్యాంక్ యూ. నా మీద ఇంత నమ్మకం ఉండి నన్ను నమ్మి నాకు కాల్ చేసి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు సంతోష్ అనే వ్యక్తి, నేను ఏ ఇంటర్వ్యూలు చెప్పలేదు, సంతోష్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడంటే కారణం మీరు. నన్ను చాలా మంది చాలా విధాలుగా అనుకున్నా, నాకు ఆల్రెడీ ఈ అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది, మేబీ అప్పుడు నా గురించి తెలియదు, మేబీ అంటే దాని తర్వాత కూడా ట్రస్ట్ అయ్యింది. మీరు పెట్టే కామెంట్స్ కావచ్చు, అది కావచ్చు, కొంతమంది కాదు, ఒక్క క్యాండిడేటే పెట్టింది 10 పెడుతున్నాడు. మేబీ నా పేరు ఖరాబ్ చేయాలని వెనక నుంచి ఎవరు చేపిస్తున్నారు అన్న విషయం నాకు క్లారిటీ ఉంది. మేబీ ఐ డోంట్ కేర్, నో ఇష్యూ, ఇంకా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. నన్ను నమ్మి నా ఛానల్ను కంటెంట్ ఇస్తాడని కావచ్చు, ఇగో ఇలాంటి గెస్టులు నన్ను నమ్మి నాకు ఫోన్లు చేసి అన్న ఇంటర్వ్యూలు ఇస్తాము అని చెప్పడం కావచ్చు. ఒకప్పుడు మేము ఇంటర్వ్యూ కావాలని అడుక్కునే వాళ్ళం, ఈ మధ్య చాలామంది అన్న నీతో ఇంటర్వ్యూ చేయాలని అడుగుతున్నారు. మీ అందరికీ అది నేను గర్వంగా ఫీల్ అవ్వట్లేదు, ఒక రెస్పెక్ట్గా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్.